हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो ओनली टेप तोटे ब्लाउज कटिंग ए विधंगा चेसुकोवालने मीकु ई रोज वीडियोलो चूपिस्तानंडी फुल क्लारिटी तो ए विधंगा कट चेसुकोवालने मीकु चूपिस्तानु मंची मंची टिप्स अंदुकु చెప్తానండి वीडियो गनुक फुल మొత్తం చూడండి మీకు అప్పుడు అర్థమవుతుంది మీరు స్కిప్ చేసినారంటే మీకు అర్థం కాదు నేను మంచి మంచి టిప్స్ అనేవి మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో ఫుల్ గా మీరు బిగినర్స్ అయితే గనుక ఫుల్ క్లారిటీతో మీకు మొత్తం క్లారిటీగా చెప్తున్నాను చూడండి నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అప్పుడు మీరు త్వరగా చూసేసి నేర్చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకి కింద ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే ఇది ఇలా కట్ చేసేసేయండి फस्ट नडुम लूज वच्चेसी मनकु 11.5 ఈ 11.5 మన కింద నడుము ముక్క సెపరేట్ జాయింటింగ్ చేయకుండా దీన్నే మర్చి కుట్టుకోవడం కోసం 1.5 దీన్ని మార్కింగ్ చేసేసుకోవాలి ఇది మనం కుట్టేటప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది సెపరేట్ గా నడుము ముక్క జాయింటింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనం కట్ చేసుకో ఇదే పెట్టుకోవచ్చండి ఇక్కడ వచ్చేసి జాకెట్ పొడవు వచ్చేసి 14.5 అయితే హాఫ్ ఇంచ్ కుట్ల కోసం తీసుకోవాలి కాబట్టి పైన షోల్డర్ కోసము ఒక 15 ఇంచెస్ తీసుకుంటున్నాను మొత్తము 15 ఇంచులు ఇలా 15 ఇంచులు తీసుకున్న తర్వాత ఇదే లెంత్ ఈ వరకు కూడా మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే మీరు బిగినర్స్ కదా బిగినర్స్ నేర్చుకునే వాళ్ళకి పొరపాటు జరుగుతూ ఉంటుంది క్రాస్ గా మార్కింగ్ చేసుకోవటము లేదంటే గీతల క్రాస్ గా కట్ చేసుకోవటం అలా చేస్తుంటారు అలా క్రాస్ గా కట్ చేసుకోకుండా ఈ విధంగా మనము ఒక బాక్స్ అనేది కొట్టేసుకోండి ఒక బాక్స్ అనేది కొట్టుకున్నట్లయితే మీకు ఈజీగా ఎటువంటి పొరపాట్లు లేకుండా పర్ఫెక్ట్ గా ఈ బాక్స్ లోపలనే మనకు జాకెట్ కొలతలు మొత్తం వచ్చేస్తాయి చూడండి ఈ బాక్స్ లోనే మనకు జాకెట్ కొలతలు మొత్తం వచ్చేస్తాయి ఇక్కడ చూడండి మనకు షోల్డర్ వచ్చేసి 2.5 అంటే మనకు నెక్ డీప్ తో వచ్చేసి 2.5 షోల్డర్ దగ్గర ఇది వచ్చేసి మనము షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ మొత్తం వచ్చేసి మనకు 5.5 వచ్చేస్తుంది ఇక్కడ ఇది 2.5 ఇది 3 ఇంచులు అంటే 5.5 మొత్తం 5.5 వచ్చేస్తుంది ఇక్కడ ఈ 5.5ని మనము ఇక్కడ కిందనే మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే కింద మార్కింగ్ చేసుకోవటం వల్ల ఎందుకంటే మనకి ఈడ ఎక్కువ అండి ఈడ తక్కువ ఇట్లా క్రాస్ గా కట్ చేసుకోవడము ఇలా క్రాస్ గా కట్ చేసుకోవడము లేదంటే ఇలా ఎక్కువ కట్ చేసుకోవడము అలా ఎక్కువ చేస్తూ ఉంటారు బిగినర్స్ సో అది గమనించండి ఇలా గమనించినట్లయితే మీరు ఎటువంటి పొరపాట్లు లేకుండా 100% మీరు జాకెట్ అనేది పర్ఫెక్ట్ గా కుట్టేసుకుంటారు కట్ చేసుకుంటారు ఇక్కడ చూడండి కట్టింగ్ లోనే ఉంటుందండి మొత్తము ఏదైనా గానీ ఇక్కడ చూడండి మనకు ఇక్కడ వచ్చేసి 5.5 వచ్చింది మంచి మంచి టిప్స్ అనేది చెప్తున్నాను బాగా గమనించండి ఇక్కడ 5.5 వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు సంక వచ్చేసి మనకు 6 అయినా పెట్టుకోవచ్చు 6.5 అయినా పెట్టుకోవచ్చు అండి 6.5 అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అంటే చెయ్యి లూజ్ ని బట్టి మనము ఇక్కడ ఆర్మ్ లెంత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చేసి కొద్దిగా లావు పర్సనాలిటీ వాళ్ళది సో అందుకోసం నేను ఇక్కడ వచ్చేసి 6.5 పెడుతున్నాను ఇదే 6.5 మనకి ఇట్లా క్రాస్ పోకుండా ఇలా పోకుండా ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ గా ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా పర్ఫెక్ట్ గా అనేది కట్ చేసుకుంటాము ఇక్కడ చూడండి ఈ సంఖ కోసము అంటే ఆర్మ్ రౌండ్ తీసుకోవడం కోసము ఈ కార్నర్ లో ఈ మూలలో 1.5 దగ్గర ఇలా మార్కింగ్ చేసేసుకోండి దీన్ని ఇలా కలుపుకుంటూ మనం మార్కింగ్ చేసుకోవాలి ఇది కూడా పొరపాటు లేకుండా ఇప్పుడు మనం ఇక్కడ 6.5 పెట్టుకున్నాం కదా 6.5 లో సగము 3.2 వస్తుంది ఈ విధంగా ఈ గీతను దీన్ని ఇలా కలుపుకుంటూ మార్కింగ్ అనేది చేసుకోండి మనకు ఆర్మ్ రౌండ్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్ వచ్చేసి మనకు సైజు వాళ్ళ నెక్కును బట్టేసి తీసుకోవచ్చు అండి మనము ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ లేకుండా కట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ 10 నెక్ వచ్చేసి 10 దగ్గర నేను మార్కింగ్ చేశాను ఇక్కడ మనం 2.5 పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 2.5 అనేది తీసుకుంటున్నాను ఈ విధంగా 2.5 అనేది తీసుకోవాలి ఇంకొక విషయం అండి మీకు భుజాలు జారుతాయి అనే ప్రాబ్లం ఉన్నట్లయితే ఇక్కడ ఈడ 2.5 తీసుకున్నప్పుడు ఈడ 2 ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి ఇది దిగుభుజాల వాళ్ళకు మెయిన్ చెప్తున్నా అండి ఇక్కడైతే 2.5 తీసుకున్నప్పుడు ఇక్కడ 2 ఇంచులు మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా పెట్టుకొని మనం జాకెట్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను పైన 2.5 కింద 2.5 తీసుకుంటున్నాను
ఈ విధంగా తీసుకొని రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ ఇక్కడ, లేదంటే ఏ మెడ కావాలంటే ఆ మెడ అనేది ఇక్కడ కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ తీస్తున్నాను. ఇంకా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం నెక్ నుంచి కట్ చేసుకున్నట్లయితే ఎక్కడ కానీ మనకు క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా కట్ చేసేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా కట్ చేసేసుకోండి, మీకు ఎక్కడ పొరపాటు అనేది రాదు. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇది వచ్చేసి మనము ఇది ఇంటర్వేన్ జాకెట్ కు లోపల నడుముక కోసం సెపరేట్ గా జాయింటింగ్ చేసుకోకుండా పెట్టుకున్నామని చెప్పాను కదా. ఇలా మర్చి పెట్టుకోవడం కోసము మనం ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోండి. ఈ టక్స్ వల్ల మనము స్ట్రైట్ గా మర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇక్కడ టక్స్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం కింద బ్యాక్ పార్ట్ తీసుకున్నాం, అంటే మనకు ఇలా పెట్టుకున్నాం కదా, కింద బ్యాక్ పార్ట్ తీసుకున్నాము. పైన వచ్చేసి హ్యాండ్స్ తీసుకోవాలి. ఈ హ్యాండ్స్ ను ఈ విధంగా దీన్నే ఇట్ట పెట్టుకున్న దాన్నే ఇలా మర్చి పెట్టుకున్నట్లయితే మనకు 4 లేయర్స్ అనేవి వచ్చేస్తాయి. ఇది 2 ఇది 2 మొత్తం 4 లేయర్స్ అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ కూడా హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నట్లయితే కట్ చేసేయండి. మనం హెమ్మింగ్ చేస్తాము, బ్లౌజ్ కి హెమ్మింగ్. లేదంటే మనం లేస్ వేసుకున్నా సరే, మనకు లేస్ కి అయితే ఒక అర్ధ ఇంచు మేని 1/4 ఇంచు మేని ఇంత వేనిగా మాత్రమే తీసుకోవాలి. చేతి పని చేసుకోవాలి అన్నట్లయితే 1 ఇంచు మేని ఎక్కువ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ గోటు వేస్తున్నాను, బ్లౌజ్ కి గోటు వేసుకుంటాను కాబట్టి సో ఇక్కడ వచ్చేసి నేను 1/4 ఇంచు మేని ఇక్కడ కుట్ల కోసం వదిలేసాను. అలాగే చెయ్యి లెంత్ వచ్చేసి 4.5 అండి. 4.5 అయితే నేను కుట్ల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మొత్తం లెంత్ అనేది కొలుచుకోవాలి. 5.5 వచ్చేసింది. ఈ 5.5 ఈ చివరలు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఈ 5.5 ఈ చివరలకు మార్కింగ్ చేసుకుని ఇక్కడ చూడండి ఆర్మ్ రౌండ్ కోసము మనము 2 ఇంచెస్ దగ్గర ఇక్కడ డౌన్ సైడ్ 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేశాను. చెయ్యి లూజ్ వచ్చేసి 6.5 చెయ్యి లూజ్ వచ్చేసి ఈ 6.5 కు ఇక్కడ మనం డౌన్ తీసుకునే దగ్గర ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. 6.5 కు 1 ఇంచ్ కలిపితే 7.5. ఈ 7.5 ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇంతమేని అంటే 1.5 వేని ఇలా ఎక్కువ తీసేసేయండి. ఇలా ఎక్కువ తీసుకొని దీన్ని ఇలా కలుపుకుంటూ రావాలి. మనకు హ్యాండ్ కూడా మనకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. దీన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగండి సిస్టర్స్, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. చూడండి ఇలా హ్యాండ్ అనేది కటింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇలా ఓపెన్ చేయకముందుకి ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోండి. ఇలా ఓపెన్ చేసి తర్వాత టక్స్ పెట్టుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసి చూడండి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా 7.5 దగ్గర. ఈ 7.5 దగ్గర ఇక్కడ 1.5 దగ్గర ఇలా పెట్టుకున్నాం కదా. దీన్ని ఇలా కొంచెం ఈ మధ్యలోనే ఇలా లోత్ అనేది తీసుకోవాలి. ఇలా లోత్ అనేది తీసేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఎప్పటికైనా సరే ఇది ఓపెన్ చేసేసుకుని కట్ చేసుకోవాలండి. ఇదైతే మనకు కట్ చేసుకున్న సైడ్ ఒక టక్స్ అనే పెట్టేసేయండి. మనకు కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది, అంటే ఫ్రంట్ కు వేసుకోవాలనేసి మనకి ముందుగా గుర్తుంటుంది. సో ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే మనకు మిగిలిన క్లాత్ లో క్రాస్ కట్ బ్లౌజ్ కావాలంటే ఇలా క్రాస్ గా పెట్టుకోవాలి. స్ట్రైట్ గా కావాలంటే స్ట్రైట్ గా ఎలాగైనా మనకు స్ట్రైట్ గా అయినా వస్తుందండి. మనకు క్రాస్ ఎక్కువ కావాలనుకుంటే ఈ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం చూడండి, ఈ మూలలో మనకు క్రాస్ ఎక్కువ వస్తుంది. సో ఇక్కడైతే నేను క్రాస్ కట్టింగ్ బ్లౌజ్ కాబట్టి ఇది క్రాస్ గా పెట్టేస్తున్నాను బ్లౌజ్. ఈ విధంగా మనకు వీడియోలో చూపించిన విధంగా క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి మనకి ఈ విధంగా క్రాస్ గా పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకు లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగానే ఈ జాకెట్ అనేది ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగానే మార్కింగ్ అనేది చేసేసేయాలి. మొత్తం ఇదే విధంగానే మార్కింగ్ చేసేసుకోవాలి. నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి, మీరు పర్ఫెక్ట్ గా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ కటింగ్ పర్ఫెక్ట్ గా చేసేసుకుంటారు. చూడండి ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ మొత్తం నేను మార్కింగ్ చేసేసాను. ఇందులో మనము ఒక 1/2 ఇంచు మేని ఇక్కడ 1/2 ఇంచు ఉండాలి, ఇక్కడ 1/4 ఇంచు మేని ఉండాలి. కుట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలా 1/2 ఇంచు మేని మనము కుట్ల కోసం వదిలేసేయండి. ఈ మార్క్ లో దీంట్లో చూడండి ఇక్కడ వరకు స్ట్రైట్ గా వస్తుంది, ఇక్కడ వరకు స్ట్రైట్ గా గీత అనేది కనిపిస్తుంది. దీంట్లో మధ్యలోనే మనము సంక లోత్ అనేది తీసుకోవాలి. చూడండి పైనుంచి తగ్గించుకుంటూ దీంట్లో మధ్యలోకి వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఉండాలి. ఈ వీడియోలో చూపించినట్లుగా
చూడండి ఈ విధంగా మనకు ఎక్కువ ఉండాలి. మళ్ళీ ఇక్కడ సైడ్కి వచ్చేసరికి తగ్గించుకుంటూ రావాలి. ఈ విధంగా సంకలోతనే తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి అంటే డీప్ వచ్చేసి మనకు కొద్దిగా లావు ఉన్న వాళ్ళకు 7 పెట్టుకున్నా ఓకే అండి. 7 పెట్టుకున్నా మనకు ముందరనే చెస్ట్ దగ్గర దిర్రుగా పట్టేసినట్టుగా ఉండదు. సో ఇక్కడ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. దీన్ని ఇలా కలిపేస్తున్నాను. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఈ 4 ఫింగర్స్ ఉన్నాయి చూడండి, పైన కుట్ల కోసం వదిలేసేయండి. అలాగే ఈ 4 ఫింగర్స్ పెట్టేసుకొని కింద కుట్ల కోసం ఇంత విని వదిలేసేయండి. ఇలా వదిలేసుకున్న తర్వాత మనము జాకెట్ పొడవు బ్యాక్ పొడవు చూడండి, ఈ బ్యాక్ పొడవు వచ్చేసి కుట్ల కోసం వదిలేసుకుని ఇక్కడి వరకు మనకు 14.5 ఉంది. ఈ 14.5లో మనం ఒక 1 ఇంచ్ తగ్గించుకోవాలి. 1 ఇంచ్ తగ్గించుకొని మనం ఇక్కడ నుంచి 14.5లో 1 ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ నుంచి 13.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ మార్కింగ్ ను కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ మనము బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా రావాలని మన క్రాస్ కట్ బ్లౌజ్ కి ఇలా క్రాస్ అనేది వచ్చేస్తుంది. చాలా ఈజీగా కటింగ్ అనేది చేసేయచ్చు. నేను చెప్పే పద్ధతిని ఫాలో అవ్వాలంటే పర్ఫెక్ట్ గా మీరు బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేసేసుకుంటారు. ఇక్కడ చూడండి మనకి గీత గీసుకున్నాం కదా, దీనికి మన క్రాస్ కట్ బ్లౌజ్ కి అయితే కొంచెం క్రాస్ గా ఈ విధంగా కొంచెం క్రాస్ గా ఇక్కడ ఈ గీతను కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్ట్రైట్ గీసుకున్న గీతను కాకుండా ఇక్కడ ఉన్న గీతను కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఫ్రంట్ ముందర భుజాలు జారటం అనే ప్రాబ్లం అనేది ఉండదు. ఎంత డీప్ పెట్టుకున్నా సరే భుజాలు జారటం అనే ప్రాబ్లం ఉండదు. ఈ టిప్స్ మీరు గమనించండి, నేను చెప్పే టిప్స్ ను ఓకేనా. ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు టక్స్లు ఏ విధంగా వేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. చాలా ఈజీగా ఎటువంటి తప్పులు లేకుండా పర్ఫెక్ట్ గా టక్స్లు ఏ విధంగా వేసుకోవాలనేది చిన్న టిప్స్ అనేది చెప్తానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనం ఇలా జాకెట్ పీస్ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టేసుకొని దీన్ని 3 భాగాలుగా చేసుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్ గా టక్స్లు అనేవి వచ్చేస్తాయి. ఈ విధంగా ఇలా టక్స్ అనేది పెట్టేసుకోవాలి. దీన్ని కూడా మనం ఉక్సుల పట్టి సైడ్ వేసుకునే సైడ్ ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టేసేయండి. ఈ టక్స్ ఇక్కడ హ్యాండ్స్ ఆర్మ్ దగ్గర ఇలా పట్టుకొని లాగామంటే ఇక్కడ కూడా మనకు ఒక టక్స్ అనేది వచ్చేస్తుంది. చూడండి పర్ఫెక్ట్ గా మనకు హ్యాండ్స్ కూడా రెడీ హ్యాండ్స్ సైడ్ కూడా మనము టక్స్ అనేది వేసేసుకుంటాము. మనకి ఇది కూడా వచ్చేసి ఈ విధంగా మనము ఈ విధంగా వేసుకుంటాము. ఈ విధంగా మనము టక్స్లు అనేవి వేసుకుంటాము. ఇది పర్ఫెక్ట్ మీకు అందాజు కొలతలు పెట్టుకోకుండానే ఇలా కట్ చేసుకొని కుట్టుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. ఇప్పుడు మిగిలిన క్లాత్ లో క్రాస్ బిల్టులు అనేవి తీసుకున్నాము. ఈ క్లాత్ లో వచ్చేసి మనకి ఎంతవరకు కావాలనుకుంటామో అంతవన్నీ మనం క్రాస్ బిల్ట్ అనేది తీసేసుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి క్రాస్ బిల్ట్ తక్కువ ఉంది, సో దీంట్లోనే మనము 2గా డివైడ్ చేసేసుకున్నాము. ఈడొకటి వస్తుంది క్రాస్ బిల్ట్, అలాగే ఈడొకటి వస్తుంది క్రాస్ బిల్ట్. దీన్ని మనం ఇలా ఓపెన్ చేసేసుకున్నట్లయితే మనకు క్రాస్ బిల్టులు అనేవి పెద్దగా వచ్చేస్తాయి. ఇది వచ్చేసి ఉక్సుల పట్టి కజ్జ పట్టికి వాడుకున్నాము. ఇది వచ్చేసి మనకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసేసుకొని దీంట్లో మనం క్రాస్ బిల్ట్ అనేది కట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మనకు చివరలు ఇలా కొంచెం క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఇవి కూడా అందాజైనా కట్ చేసుకోవచ్చండి, కుట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మన క్రాస్ బిల్ట్ రెడీ అయిపోయాయి. ఇవైతే ఉక్సుల పట్టి కజ్జ పట్టీలు అనేవి మనకు వచ్చేస్తాయి. దీంట్లో ఫ్రంట్ క్రాస్ పట్టీలు, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కు మనకు సంక పీసులు పడతాయండి. సంక పీసులు మనకు మిగిలిన క్లాత్లలో జాయింటింగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ కూడా కట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ ని ఈ విధంగా 2 ఫోల్డింగ్ చేసేసుకుని మనం ఇప్పుడు లైనింగ్ ఏ విధంగా పెట్టుకున్నామో అదే విధంగానే కట్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను ఏ విధంగా పెట్టుకొని మన క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా, అలాగే సంక పీసులు బ్లౌజ్ పీస్ కు సంక పీసులు పడకుండా ఏ విధంగా కుట్టుకోవాలనేది, ఏ విధంగా కట్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి మనకు సంక పీసులు అనేవి పడవు. ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మనం కట్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు క్రాస్ బిల్టులు అనేవి వచ్చేస్తాయి. ఇలా పెట్టేసుకుని మనం బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకున్నట్లయితే ఈజీగా మనకు కటింగ్ కూడా త్వరగా అయిపోతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.